స్టార్టా సో అన్న నమస్తే అన్న. నమస్తే. సో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సినిమాల గురించి అంటే సినిమాను చంపేసే విధంగా చాలా మంది రివ్యూవర్స్ తయారయ్యారనమాట. సో రీసెంట్గా మనకు పెద్ద సినిమా ఇంకా సినిమానే రాలేదు, ఒక సాంగ్ వచ్చింది, చాలా వైరల్ అయింది. అయితే ఈ సినిమా గురించి అసలు చాలా కించపరుస్తూ మాట్లాడే విధంగా కొంతమంది రివ్యూవర్స్ మాట్లాడారు. అసలు ఈ విధంగా మాట్లాడడం పైన మీ ఒపీనియన్ ఏంటి? నేను కూడా చూశాను అది ట్విట్టర్లో. వీళ్ళంతా అరే సినిమా వాళ్ళ మీద బతుకుతున్నారు, సినిమా వాళ్ళ మీద డబ్బులు సంపాదిస్తున్నారు, ఆఖరికి నువ్వు వేసుకున్న అండర్వేర్తో సహా సినిమా వాడి మీద పడి తీసుకుంటున్నాను. అలాంటి సినిమా మీద పడుతున్నావు. ఒక్క సెకండ్ సినిమా వాడు నీకొద్దురా రివ్యూస్ అన్నీ వద్దని ఆపేస్తే నీ బతుకు ఎక్కడ తెలుసా? రోడ్డు మీద మన ఉంటాడే కుర్చీ తాత తిరుగుతున్నాడు, వాడు ఒక రోజు ఫేమస్. వాడందరి మీద తిరిగేసి రోడ్డు మీద ఇప్పుడు వాడి బతుకేమైంది? రోడ్డు మీద వాడిని 10 వీడిని 10 ఆ బతుకులు అయిపోతాయి. ఆ బతుకుకి రాకండి, ఓకే? సినిమా వాళ్ళ మీద మా సొమ్ము తింటున్నారు. ఓపెన్గా మా సొమ్ము తినేటప్పుడు అన్నీ మూసుకొని సినిమా చూడు. సినిమా నచ్చలేదా జెన్యున్గా పెట్టు. సినిమా రాకముందే సినిమాని చంపకు, ఓకే? ఎందుకంటే సినిమా హీరోయిన్ పక్కన పెట్టు, దాంట్లో 100 మంది టెక్నీషియన్లు పనిచేస్తారు, వాళ్ళ కష్టం అది, ఓకే? ఆ కష్టాన్ని నువ్వు అనవసరంగా నీ రివ్యూస్ కోసం నీకు డబ్బులు రావడానికి కోసం ఫాలోయింగ్ కోసం అనేసి అనవసరంగా ఆ సినిమాని చంపేయద్దు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ కాల్లో మాట్లాడుకుంటా లైక్ ఇప్పుడు ఒక పెద్ద సినిమా గురించి టాపిక్ వచ్చింది. అప్పుడు ఏంటంటే స్టోరీ అంతా కూడా నాకు తెలుసు, అసలు ఇట్లాంటి స్టోరీ ఆయన ఎందుకు చేస్తుండు, చిక్రీ బొక్రీలు అని చెప్పేసి ఇంకా అందులో సాంగ్లు అని చెప్పేసి చాలా సేమ్ ఇదే స్లాంగ్లో మాట్లాడారు. అసలు ఇట్లా మాట్లాడడం కరెక్టే అంటారా? మరి స్టోరీ తెలిసినప్పుడు ఈ పుగ్గాలందరూ ఆడున్నారు. మళ్ళీ స్టోరీ తెలిసినప్పుడు నువ్వు ఎందుకు రా? మళ్ళీ నువ్వే డైరెక్ట్ ట్విట్టర్లో తీసే, లేదా నువ్వే ప్రొడ్యూస్ చేయమని. అయితే స్టోరీ తెలిసినప్పుడు ఏం పీక్తున్నావు ఎవరు అన్నా నాకు అర్థం కాలే. స్టోరీ తెలుసా అంటున్నావు, మళ్ళీ వాళ్ళు తెలుదా? హీరోలు తెలుదా? ఆయన ఏమన్నా చిన్న హీరోనా? ఇప్పుడు వచ్చే హీరోనా? ఏమన్నా గ్లోబల్ స్టార్ చిరంజీవి కొడుకు. చిరంజీవి వింటారు స్టోరీ, నాగబాబు గారు వింటారు, రామ్ చరణ్ గారు వింటారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ డిస్కషన్ చేసి వాళ్ళందరూ లేదు రారు కదా. సరే వాళ్ళందరిది పక్కన పెట్టు. రామ్ చరణ్ గారికి ఏమన్నా నాలెడ్జ్ లేదా? అంటే స్టోరీ తెలియకుండానే ఒప్పేసుకుని డైరెక్ట్ షూట్లోకి వెళ్ళిపోతాడా? అరే ఎందుకురా మీకు ఈ పిల్ల బచ్చని వెళ్ళరా మీరంతా? సినిమా వాళ్ళ మీద బతుకుతున్నారు. నిజంగా చెప్తున్నా, ఆఖరికి మేము ఒక్క సెకండ్ మేమంతా వద్దు, ఈ రివ్యూవర్స్ వద్దు అన్నామంటే అండర్వేర్ వేసి కొనుక్కోవడానికి మీ దగ్గర డబ్బులు ఉండవు. ఓపెన్గా చెప్తున్నా, అండర్వేర్ కొనుక్కోవడానికి మీ దగ్గర డబ్బులు ఉండవు. అది గుర్తుపెట్టుకోండి, అది గుర్తుపెట్టుకుని నడవండి. లేదు మేము ఇట్లే ఉంటామంటే చెప్పండి, రివ్యూయర్స్నే ఆపి తెంగుతాం, తర్వాత మీ ఇష్టం. ఇంకా ఇలాంటి వాళ్ళ గురించి వీళ్ళ గురించే మన విశ్వక్సేన్ గారు ఒక మాట అన్నారు, మీరు సినిమాల మీద బతుకుతూ డబ్బులు సంపాదిస్తూ తినే పల్లెంలో ఉమ్ముంచినట్టు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ గురించి అన్నారు. సో ఈ మాటకు మీరు అంగీకరిస్తున్నారు? ఇప్పుడు ఈ ఎదవలు చేయడం వల్ల గ్రూప్ కాల్ ఎదవలు చేయడం వల్ల చిన్న యూట్యూబర్స్ చిన్న వాళ్ళు బతుకుతున్నారు. పాప వాళ్ళు ఏదో వీడియోలు తీసుకుని వాళ్ళకు కూడా ఇప్పుడు ఇది ఒక ఎఫెక్ట్ అయ్యేది. ఇప్పుడు విశ్వక్సేన్ అన్నట్టు కరెక్ట్. ఇప్పుడు వీళ్ళ ద్వారా మా ద్వారా మీరు తింటున్నారు కాబట్టి నువ్వు ఇంకా సినిమా బాగాలేదా చెప్పేసి ఓకే నో ప్రాబ్లం, సినిమా బాగాలేని చెప్పి, అంతేగాని నువ్వు సినిమా రిలీజే కాకముందు నువ్వు సినిమా వచ్చేస్తే ఇంకా అదే కాదు. ఆ స్టోరీ తెలిసినప్పుడు నువ్వు ఏం బీక్తున్నావు నాకు అర్థం కాలే. ఏసీలు వేసుకొని అమ్మాయిలతో ఉండడం కాదు, బయటికి వచ్చి ఎండలో కెమెరా ముందు వచ్చి సినిమా తీసి చూపెట్టు. మీకు గుద్దలో దమ్ము ఉంటే సినిమా తీసి చూపెట్టు, అంతేగాని ఏసీలో అమ్మాయిల దగ్గర వచ్చేసి అమ్మాయిలతో ఎంజాయ్మెంట్ చేస్తూ మాట్లాడడం కాదు. ఇవన్నీ దమ్ముంటే బయటికి వచ్చి సినిమా డబ్బు ఖర్చు పెట్టు, అప్పుడు ఒప్పుకుంటా. నేనే బట్టలు లేకుండా తిరుగుతా, నువ్వు సినిమా తీసి చూపెట్టు, పర్ఫెక్ట్ సినిమా. ఇదే పెద్ద స్టోరీ నీ దగ్గర అన్నావు కదా, అదే స్టోరీ తీసి చూపెట్టు. మళ్ళీ ఇప్పుడు నేను బట్టలు ఇప్పి తిరుగుతా, సినిమా ఫ్లాప్ అవుతుంది. ఇప్పుడు అసలు ఆ సినిమా స్టోరీయే లేదు, ఒక ట్రైలర్ రిలీజ్ కాలేదు, ఒక సాంగ్ ఒక రిలీజ్ అయింది. ఆ సినిమా స్టోరీ మాకు తెలుసు అంటే మీకు వచ్చి డైరెక్టర్ మీకు చెప్పిండా? అసలు ఆ సినిమా వచ్చినాక చూసినాక రివ్యూ ఎలా ఉందో చెప్పాలి. సినిమా రాకముందుకే సినిమా బాగాలేదు అది తెలుసు, ఆ సినిమా స్టోరీ ఏందనేది తప్పన్నది. మీరు ఒకవేళ రివ్యూస్ చెప్తున్నా మీరు బతుకోవచ్చు, ఓకే పర్లేదు. ఆ సినిమా రిలీజ్ కాలేదు, రిలీజ్ అయిన తర్వాత మీరు మాట్లాడండి. రిలీజ్ కాకముందుకే మీరు మాకు తెలుసు స్టోరీ అంటే, ఆ స్టోరీ మాకు చెప్పేందో చెప్పి మేము కూడా వింటాం. దానికి మ్యాచింగ్ ఉందా లేదు చూస్తాం. అరే పెద్ద ఫ్యాన్స్ అంటే రామ్ చరణ్ ఎంత కష్టపడుతున్నారు, అతని స్టైల్, అతని గడ్డం పెంచి, అతని పర్సనాలిటీ పెంచి, ఒక హీరో, ఒక ఫ్యాన్స్ ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టం పడుతారో, దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో మీకు తెలుసా? అసలు చిరంజీవి గారు ఒక సినిమా తీయాలంటే అతను ఎంత ఓల్డ్గా ఉండి, అతను అంత ఏజ్లో ఉండి కూడా వర్కౌట్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ జిమ్కి వెళ్ళి అతను డైట్ చేసి అతను మళ్ళీ మన కోసం లుకింగ్ పరంగా చాలా బాగా కనిపించాడు. ఎందుకు? మన కోసం. అతను తినకుండా నాలుక చంపుకొని కడుపు చంపుకొని తినకుండా తాగకుండా అని ఎంత కోట్ల ఆస్తుంది. ఎందుకు తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు కదా.
అది కాదు, పబ్లిక్ ఆడియన్స్కి ఇంకా పబ్లిక్ని మెప్పించాలి అని మన కోసం ఇంత కష్టపడి చేస్తుంటే మీరేం చేస్తున్నారు? సినిమా రిలీజ్ కాకముందుకే స్టోరీ తెలుసు, అది ఆ స్టోరీ తెలుసు, ఏం లేదు అంత అంటే అది కరెక్ట్ కాదన్నా. నేను డ్రెస్సింగ్ స్టార్గా చెప్తున్నా, మీరు కూడా సినిమా చూడండి, జెన్యున్గా చెప్పండి, రివ్యూ బ్యాడ్గా చెప్పకండి ప్లీజ్. అన్న దీనికి ఇలాంటివి అంటే వీళ్ళ పైన విశ్వక్సేన్ గారు కూడా అవును అన్నారు, మొన్న అన్నారు. అంటే మీరు సినిమాల రివ్యూలు చెప్తూ సినిమాల మీద బతుకుతూ అంటే తిన్న పల్లెంలో ఉమ్ముంచే విధంగా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ గురించి అవును, మొన్న లాస్ట్ టైం ఒక మాట్లాడారు. అంగీకరిస్తారా? అవును, అంటే ఇప్పుడు సినిమా చూసి జెన్యున్గా చెప్పు, బాగుంటే బాగుందని చెప్పు, బాగాలేకపోతే బాగాలే అని చెప్పు, అంతేగాని చూడకముందుకే బాగాలే అని చెప్తే తప్పు. ఇక్కడ సినిమా చూసినాక మాట్లాడండి అని నా కోరిక అన్న. జెన్యున్గా ఉండండి, మంచిగా చేయండి, మీరు కూడా చేసుకుంటారు బతుకుతారు కాబట్టి మీకు జెన్యున్ రివ్యూ ఇవ్వండి, అది నా కోరిక అంతే. బాగుంది లేదని చెప్తే ఓకే, బట్ సినిమా రాకముందే ఈ స్టోరీ అంతా నాకు తెలుసు, ఇట్లాంటి సినిమాలు చేయడం అవసరమా, ఈ స్టోరీనే వేస్ట్ అనే విధంగా అట్లా మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు కొన్ని వేల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నారు కాబట్టి మనం నోటికి వచ్చినట్టు మాట్లాడకుండా కొంచెం మంచి కామెంట్లు పెడితే బెటర్గా ఉంటుంది. మనం కూడా అంటే పెద్ద సినిమా భారీ బడ్జెట్ కదా, వాళ్ళు కూడా మంచి అంచనాల మీద సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అట్లా కామెంట్లు అనేది పెట్టేటప్పుడు ఆలోచించుకొని పెడితే మంచిది అని అన్ని ఫిలిం వాళ్ళు అన్ని ఇవన్నీ పట్టించుకోరు నాకు తెలుసు అనుకుంటున్నాను నేను అంటే ఇప్పుడు కొంతమంది యూట్యూబర్లు కానీ రివ్యూవర్స్ ఎట్లా అంటే అడిగిన డబ్బులు ఇస్తే సినిమా గురించి పాజిటివ్గా చెప్తాం లేకపోతే నెగిటివ్గా చెప్తాం అనే విధంగా ఉంది. సో ఈ విధంగా ఒక సినిమా గురించి మాట్లాడడం కరెక్టే అంటారా? అట్లా కాదు. ఇప్పుడు మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు అర్ధరాత్రులు కూడా ఏదో కామెంట్ పెడుతూనే ఉన్నారు. నువ్వు రివ్యూ డబ్బులు ఇస్తేనే నేను మంచి కామెంట్ పెడతాను కాదు, ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి, వాళ్ళకు తోచింది ఏదో వాళ్ళకు నచ్చిన వీడియో కనపడిందంటే దానికి ఏదో కామెంట్ పెట్టాలి. అది బ్యాడ్ గుడ్ వాళ్ళ ఒపీనియన్ బట్టి ఉంటుంది, అది పెడుతున్నారు అంతే. కాకపోతే ఒకటి ఆలోచించి కొంచెం పెడితే బెటర్. ఎందుకంటే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు, వాళ్ళు కూడా డబ్బులు ఊరికే రావు. ఇప్పుడు 100 రూపాయలు నించుంటే ఎవరు ఇవ్వరు ఇక్కడ, ఎంత మాట్లాడినా కూడా. అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు దాని గురించి ఒపీనియన్ అనేది పాజిటివ్గా ఇస్తే కరెక్ట్గా ఇవ్వాలి, లేదంటే దాని గురించి వదిలేయాలి, దాని కామెంట్ వదిలేయాలి, లేదంటే దాని గురించి క్లుప్తంగా తెలిసనే ఉండాలి. ఆ పెద్ద సినిమా ఏంది రియాలిటీకి వస్తే రియల్గా వీళ్ళకి స్టోరీ తెలుసా లేదంటే వాళ్ళు నోటికి వచ్చేట్టు ఏదైనా పెద్ద సినిమా చూసాంలే, ఆయన జుంపాలు పెంచుకున్నాడు, ఆ డ్యాన్స్ ఏదో వేసాడు, ఆ పుష్పట్టు మాదిరి వీడు కూడా గెటప్ వేసుకో, అది కాదు ఒపీనియన్, అది కాదు. ఆ పెద్ద సినిమాలో ఉన్న డెప్త్ అనేది స్టోరీ సాంగ్ని బట్టి కాకుండా లోపలికి వెళ్ళి క్షుణ్ణంగా ఆలోచించి ఏదైనా కామెంట్ పెడితే బెటర్. లేదంటే వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టుకున్న సినిమాలు వాళ్ళు కూడా ప్రొడ్యూసర్లు నెత్తిన గుడ్డ వేసుకుని పోతున్నారు, వాళ్ళది కూడా డబ్బే కదా, కొంచెం ఆలోచించి పెడితే బెటర్ అని ప్రజలు నా ఒపీనియన్. వాళ్ళు ఛానల్ పెట్టుకుంది అవతల వాళ్ళని విమర్శించడానికి, వాళ్ళు విమర్శిస్తేనే చూస్తారు కదా వాళ్ళ ఛానల్. మూవీ రిలీజ్ అయిన తర్వాత రివ్యూ చెప్తే అది ఓకే, రిలీజ్ కాకముందే చెప్తున్నారంటే క్యూరియాసిటీ పెంచడానికి లేదా నెగిటివిటీ చేయడానికి లేదా వాళ్ళ ఛానల్కి ఇంకా ఎక్స్ట్రా అంటే ఎక్కువ మంది చూస్తారు కదా వ్యూవర్స్ ఆ మూవీకి ఉన్న హైప్ని బట్టి, వాళ్ళు అది యూజ్ చేసుకొని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుండే. ఏం లేదు, ఆ నెగిటివిటీ పాజిటివ్ అయ్యి పెద్ద హిట్ అయింది. అంటే ఇప్పుడు వాళ్ళు ఎట్లా అంటే ఈ స్టోరీ అంతా కూడా మాకు ఆల్రెడీ తెలుసు, ఇట్లాంటి స్టోరీ ఆయన చేస్తున్నాడు, దానికి ఇంకా చిక్రీ బొక్రీ అని చెప్పేసి ఈ విధంగా చాలా బ్యాడ్ గా మాట్లాడారు అనమాట. ఒక రివ్యూవర్స్ అయ్యి ఉండి మూవీ గురించి గొప్పగా చెప్పాల్సింది పోయి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు. స్టోరీ ముందే తెలుసని ఎలా అంటారు, అది రిలీజ్ అయ్యాక దాని గురించి తెలియకపోయినా మూవీ బాగుందా స్టోరీ బాగుంది అది కాదు చూడాల్సింది. స్టోరీ తెలిసి ఎవరికి గొప్ప తెలిసి ఇప్పుడు ఏం చేశాడు ఆయన, అన్ని కోట్లు పెట్టి మూవీ చూసి తీశారు, రిలీజ్ అయిన తర్వాత మూవీ చూసి బాగుంటే బాగుందని బాగాలేకపోతే యావరేజ్గా ఉందని చెప్పుకోండి. వాళ్ళ ఛానల్ అదే కదా, ముందే చెప్పి కామెంట్ చేయటం అట్లా చేయటం. వాళ్ళు మూవీ తీస్తే అర్థమైద్ది, వాళ్ళు ప్రొడ్యూసర్స్ అయ్యి లేదా వాళ్ళ యాక్టర్స్ అయితే అర్థమైద్ది. ఒకవేళ వాళ్ళకి అందులో చిన్న రోల్ ఇచ్చినా రేపు వాళ్ళే ప్రమోషన్ చేస్తారు, వాళ్ళు అందులో లేరు కాబట్టి నెగిటివ్ స్ప్రెడ్ చేయటం, వాళ్ళకి అంటే గిట్టని హీరోలు ఉంటారుగా నెగిటివిటీ చేయటం అట్లా చేస్తుండ్రు వాళ్ళ ఛానల్ మెప్పు కోసం, అంతే ఏం లేదు. అంటే విశ్వక్సేన్ గారు కూడా దీనికి రియాక్ట్ అయ్యారు అనమాట. మీరు సినిమాల గురించి రివ్యూలు చెప్తూ సినిమాల మీదనే బతుకుతూ అంటే తిన్న పల్లెంలో ఉమ్ముంచే విధంగా చేస్తున్నారు, మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ గా అని చెప్పేసి అన్నారు. ఆ మాటకు మీరు ఏకీభవిస్తారా? ఏకీపిస్తానంటే నెగిటివిటీ వద్దు అంతే. మూవీ చూసి మూవీ గురించి అప్పుడు మాట్లాడండి, ఆ మూవీలో తప్పులుంటే అప్పుడు మాట్లాడండి. మూవీ చూడకుండా రిలీజ్ కాకుండా మూవీ గురించి నెగిటివిటీ మాట్లాడి లేదా హీరో గురించి బ్యాడ్గా స్ప్రెడ్ చేయాలని చూస్తే అది తప్పు. అప్పుడు విశ్వక్సేన్ గారు అందే కరెక్ట్ అయ్యిద్ది. అప్పుడు మీరు మూవీ గురించి రివ్యూ ఇస్తూ మూవీ గురించి మాట్లాడుతూ మూవీని తిడితే అంతేగా తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు అయింది. మీరు మూవీ చూసి మాట్లాడండి. అది ముఖ్యంగా ముందు సినిమా వ్యవస్థ అంటే ఒక కలయిక తగ్గింది. ప్రపంచ దేశాలకు పరిచయం అవుతున్నాం మన తెలుగు వాళ్ళం. ఒక కలయిక వల్లే తెలుగు వాళ్ళకి ఒకప్పుడు పేరు వచ్చింది. తెలుగు సినిమా హీరోలు అంటేనే చాలా పేరు వచ్చింది ఒక కలయిక వల్ల. ఆ కలయిక యూనిటీ అనేది తగ్గింది. మరి సినిమాలో మరి చిరంజీవి గారు కానీ పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు,
వాళ్ళ కొడుకుల మీద జరుగుతున్నా కూడా వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు. సినిమా పెద్దలుగా కొంతమంది అధ్యక్షులు ఉపాధ్యక్షులు అని పదవులు పెట్టి కొంతమందిని పెట్టారు. ఏమైపోయారన్న వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఇలా ట్విట్టర్లోను ఎక్స్లోను దేనిలో పడితే దానిలో సినిమా వాళ్ళని, సినిమా హీరోలని, సినిమాకు సంబంధించిన డైరెక్టర్లని చాలా హేళన చేస్తున్నారు. తెలిసి తెలియనోడు కూడా వాళ్ళకి కొద్ది భయం అనేది కలగజేయాలి. ఐబొమ్మ రవి చూసావుగా, దొరికిన తర్వాత వెళ్ళి గాజులు కట్టుకున్నట్టు నాగార్జున గారు కానీ అందరూ వెళ్ళి ఏంటన్నా ఇది రాజమౌళి గారి దగ్గర నుంచి పెద్దలు, ముఖ్యంగా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వీళ్ళిద్దరు ముందు తరాలకు మీరు చెప్పాల్సి, మీరు సినిమాలు తీయండి ఒప్పుకుంటాం, కానీ సినీ ఫీల్డ్ని కూడా బతికియాలి. ఒక బాధ్యత అనేది మీ దగ్గర ఉంది అన్న. ఇప్పుడు ఎవరైతే ఈ విధంగా రివ్యూలు చెప్తా ఉంటారో వాళ్ళందరూ కూడా ఎట్లా అంటే డబ్బులు ఇస్తే సినిమా గురించి పాజిటివ్గా చెప్తాము, లేకపోతే ఇంకా మేము నెగిటివ్గానే చెప్తామనే విధంగా వాళ్ళ మైండ్ సెట్ మారిపోయింది. సో ఇప్పుడు ఒక పెద్ద సినిమా, ఇంకా సినిమా రాలేదు, జస్ట్ ఒక సాంగ్ వచ్చింది, చాలా వైరల్ అయింది. సో అది స్టోరీ అంతా మాకు తెలుసు, ఇలాంటి స్టోరీ ఆయన చేయడం ఏంది, చిక్రీ బొక్రీ అంటే ఈ విధంగా ఈ స్లాంగ్లో మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? చాలా రాంగ్ అన్న. ఆ డ్యాన్స్ కూడా ఏదేదో చేశారు. ఇన్స్టాగ్రామ్లో ఇష్టం వచ్చినట్టు ఆ డ్యాన్స్ గురించి పెట్టారు. ఇప్పుడు మళ్ళీ సినిమా గురించి మాట్లాడుతున్నారు. ఏం తెలుసు? ఆయన ఓన్గా పేరు తెచ్చుకున్నాడు. ఆ చిరంజీవి పేరు అడ్డం పెట్టుకుని పైకి వచ్చిన ఆయన కాదు, రామ్ చరణ్ పైకి వచ్చినాడు, సినిమాల్లో నటించాడు. ఆయన డ్యాన్స్ కానీ ఆయన లుక్కులు కానీ చాలా బాగుంటాయి, ఆయన జుట్టు లుక్కులు కానీ చాలా బాగుంటాయి. సినీ ఫీల్డ్కి ఒక రకంగా ఒక రాయి లాంటిది అది కూడా. కానీ అట్లాంటి రాయినే పగిలిపోయే పరిస్థితికి తెచ్చుకుంటే మనం తప్పు అవుతుందా? మరి ఇట్లాంటి చేసే వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? మరి దీని గురించి పెద్దలుగా ఎందుకు స్పందించట్లేదు? సినిమా పెద్దలు కానీ మిగతా వాళ్ళు కానీ ఎందుకు స్పందించట్లేదు? స్పందించాలి కదా, వాళ్ళకి బాధ్యత ఉంది కదా. తెలుగు సినిమాని పూర్తిగా బయటకు వదులుతాం, ఒక రక్షణ అనేది లేకుండా పోయింది. అది మీకే దెబ్బ అయ్యిద్ది, చూసే ప్రేక్షకులకి ఇబ్బంది అయ్యిద్ది, చులకన అయ్యిద్ది. అలాంటివి జరగకుండా ఉండాలంటే సినిమా పెద్దలు ముందు చర్యలు తీసుకోవాలి. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ముందు, ముఖ్యంగా మీ కొడుకు గురించి వచ్చిందని కాదండి, మిగతా వాళ్ళకు కూడా ఇలాగే జరుగుతుంది. కాబట్టి చిరంజీవి గారు కంపల్సరీగా దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలి. ఒక వ్యవస్థ అనేది మళ్ళీ నిలబడింది అనేది చూపించాలి. ఎందుకంటే నేషనల్గా పరిచయం అవుతున్నాం, రకరకాల భాషల్లో మన తెలుగు సినిమాలు తీయబోతున్నాం మన తెలుగు హీరోలతో. మరి ఎంత పేరు రావాలి? ఆడికి వెళ్ళినాక ఏదో ఒకటి చేస్తా, ఏం చేస్తా? మన రీసెంట్గా మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ సినిమా ఆడినిలా, కానీ నువ్వు తెలుగులో ఇక్కడ సినిమాలు ఆడినిచ్చావు మహారాష్ట్ర వాళ్ళకి, ఎంత నువ్వు అడ్డుపడితే ఏముంది? ఆపలేవుగా మరి. కాబట్టి ఓన్గా ఉంది, నీకు ఓపిక ఉంది, కానీ ఓపిక సహనం అనేది ఉపయోగపడటం లేదు. ఉండాలి, ఓపిక సహనం రెండూ ఉండాలి, కానీ అవి ఉపయోగపడే వరకే. అవి దాటినాయి అంటే ఏం ప్రయోజనం? రేపు నిన్ను మాటలు వచ్చేస్తాయి. ఓకేనా? కాబట్టి గట్టి చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి సినిమాల మీద చేస్తున్న వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. సినిమాకు ఒక విలువ అనేది తగ్గకుండా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కొంతమంది హీరోలు కూడా దీనికి రియాక్ట్ అవుతున్నారు, లైక్ మన విశ్వక్సేన్ గారు లాంటి వాళ్ళు, ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. వీళ్ళందరూ సినిమాల మీద రివ్యూలు ఇస్తూ డబ్బులు సంపాదిస్తూ సినిమాల మీద బతుకుతూ అంటే తినే అన్నంలోనే ఉమ్మేసినట్టు వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. సో దానికి మీరు అంగీకరిస్తానన్న. ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఎట్లా తయారైందంటే ఏది దొరికిద్దా, ఏది పనికి మాలింది దొరికిద్దా, ఆ పనికి మాలినే జనం చూసేటట్టు ఒక వ్యవస్థలాగా వెళ్ళిపోతుంది. పనికి వచ్చేది చూపిద్దాం, ఉపయోగపడే చూపిద్దాం అనే రంది లేదు. ఏది పనికి మాలిన దొరికింది ఆ పనికి మాలినే ఎక్కువ చూస్తున్నారు. మమ్మల్ని ఏం చేయమంటావు? వాళ్ళని అంటానికి కూడా లేదు. జనం కూడా ఆ పనికి మాలినే ఎక్కువ పెడుతుంటే అయ్యే ఎక్కువగా చూస్తున్నారు, వాటి మీద ఇంట్రెస్ట్ అనేది చూపుతున్నారు. దానివల్ల ఒక ఎఫెక్ట్ అనేది తయారవుతుంది. సోషల్ మీడియా అనేది ఇదంతా మన పెరుగుతున్న జనాభా. మనకు ఒక ఇంతకుముందు ఎంతమంది 70 కోట్ల మందికి చదువు ఉండేది కాదు ఇక్కడ, కానీ కేవలం 10-20% చదువులు వెనకబడుతుంది. సెల్ ఫోన్, చదువు లేనాడు దగ్గర కూడా సెల్ ఫోన్ ఉందా? ఇప్పుడు అట్లా పెరిగిపోయిన సంస్థలో కంపల్సరిగా సినీ ఫీల్డ్ ముందు, తెలుగు సినీ ఫీల్డ్ ప్రపంచానికి పరిచయం అయ్యే టైంలో తగిన చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళు నాటకాలు వేయకుండా, యాసాలు వేయకుండా చర్యలు గట్టిగా తీసుకోవాలి. దీని గురించి ఎమ్మటగా స్పందించాలి. ఇద్దరు, చిరంజీవి గారు స్పందించాలి, ఆయన కొడుకు, ఇద్దరు స్పందిస్తేనే ఆయన సినిమాకి ముందు ఇంకా ఇట్లాంటివి రాకుండా ఉంటాయి. మిగతా హీరోలకు కూడా ఇట్లాంటివి రాకుండా ఉంటాయని నేను కోరుకుంటున్నాను. అంతే.